మానవత్వానికి మించిన మతం లేదని ఏలూరు జిల్లా బయ్యన్నగూడెం గ్రామస్తులు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారిని కాపాడుకునేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. బాలుడికి కష్టం వస్తే గ్రామమంతా వెన్నంటే నిలిచింది. ఆపదలో ఉన్న కుటుంబానికి మేమున్నామంటూ గ్రామస్తులు ధైర్యం చెప్పారు. ఏలూరు జిల్లా ఉయ్యలగూడెం మండలం బయ్యనగూడానికి చెందిన సింగంశెట్టి అంజీ కృష్ణకుమారులు కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి 11 ఏళ్ల వయసున మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. తలసేమియాతో బాధపడుతున్న మణికంఠకు శస్త్రచికిత్స చేసేందుకు 22 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో మణికంఠ కుటుంబానికి గ్రామస్తులు, యువత అండగా నిలిచారు. గ్రామంలో ఒకరికి సమస్య వస్తే ఆ సమస్యను ఊరి సమస్యగా భావించి అందరూ ఏకమై ఆ కుటుంబానికి ధైర్యం, భరోసా ఇచ్చే సంఘటనలు సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ మాత్రమే చూస్తుంటాం. కానీ కోయలగూడెం మండలం బైనగూడెం గ్రామస్తులు ఆ బాబు ప్రాణాన్ని కాపాడేందుకు ఏకస్తులయ్యారు. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. వీళ్ళందరినీ కలిపిందండి. ఆ బాబుకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతాయి అన్నారండి. 22 లక్షలు చూసుకోమన్నారు. అది ఇంటికి వచ్చి ఇలాగ అందరికీ ఇలా చెప్తే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసండి, అందరూ సాయిబడి ఇంటి యువకులు కూడా అండి, మొత్తం అందరూ ఇంటింటికి తిరిగి ఇలా కలిసి చేసి మీ బాబుకి ఏం కాదు మేమందరం ఉన్నామని చెప్పారండి. అలాగే నా వెంకటేష్ గారు కూడా సాయి చేస్తున్నా అన్నారండి. 5 లక్షలు ఇస్తానని చెప్పారండి. మా బాబుకి ప్రాణం కాపాడిన అందరికీ ధన్యవాదాలు. సేవ్ మణికంఠ నినాదంతో ఊరు వాడ కదిలి వచ్చింది. మే 5న మొదలైన ఈ ఉద్యమం కేవలం 14 రోజుల్లోనే అద్భుతాలను సృష్టించింది. మణికంఠ, పునర్విక వంటి చిన్నారుల కథలు సమాజంలోని దాతృత్వానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. బాబు ఆపరేషన్ విజయవంతంగా కావాలని మనమందరం కోరుకుందాం.